వెల్కమ్ టు క్రైమ్ 9 న్యూస్. ఈ హెల్త్ టిప్స్ మీకోసం. ఆధునిక కాలంలో మానవుడు మానసిక ఒత్తిడికి లోనై నిద్రలేమి కారణంతో ఇన్సోమినియా వ్యాధికి కారణమవుతున్నాడని డాక్టర్ శ్రీనివాస నాయక్ అన్నారు. ప్రతి వ్యక్తి సుమారు 6 నుంచి 8 గంటల నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు మితాహారం తీసుకొని నిద్రపోవాలని, నిద్రపోయే ముందు 15 నిమిషాల వాకింగ్ చేయాలని సూచించారు. ఇన్సోమినియా రాకుండా తగు జాగ్రత్తలు, సలహాలు, సూచనలు క్రైమ్ 9తో పంచుకున్నారు. ఈ ఆధునిక కాలంలో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నిద్రలేమి కారణాలు ఏంటంటే వాళ్ళ దినచర్య, ఆహార అలవాట్లు, వాళ్ళు చేసే ఈ టెక్నాలజీని ఉపయోగించడం, వీటి వల్ల నిద్రలేమి అనేది జరుగుతుంది. దీన్ని ఇన్సోమ్నియా అంటారు. ఈ ఇన్సోమ్నియాకి కారణం ఏంటంటే రాత్రిపూట నిద్రకు ముందు ఎక్కువగా సెల్ ఫోన్లు చూడటం, అలానే కొన్ని హార్మోనల్ సమస్యల వల్ల వాళ్ళు కొన్ని మందులు వాడటం, అలానే వృద్ధాప్యంలో కూడా ఈ డెమెన్షియా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల, మతిమరుపు ఇటు ఉన్న వాళ్ళు కూడా నిద్రపోకుండా అవుతూ ఉన్నారు. అయితే ఈ సమస్య అనేది కనుక పరిష్కరించుకోలేకపోయినట్లయితే మానసిక రుగ్మతలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నిద్రని ఖచ్చితంగా 6 నుంచి 8 గంటలు నిద్రపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిద్ర విషయంలో మనం నెగ్లెక్ట్ చేయకూడదు. నిద్ర రావడానికైతే మనం ముఖ్యంగా ఏం చేయాలంటే నిద్ర ముందు మంచిగా స్నానం చేయాలి. స్నానం చేసి నిద్రపోవడానికి ట్రై చేయాలి. అలానే మనం రాత్రిపూట నిద్రపోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా స్పైసీ ఫుడ్, బిర్యానీ లాంటివి కానీ, ఆల్కహాల్ లేకపోతే పొగ తాగడం ఇలాంటివి మానేసేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేయడం వల్ల హార్ట్ బర్నింగ్ వచ్చేసి గ్యాస్ ట్రబుల్స్ అవి రావడం వల్ల నిద్ర పట్టకుండా ఉంటుంది. అలానే భోజనం చేసిన వెంటనే నిద్రపోవడానికి ప్రయత్నించకుండా 10 నుంచి 15 నిమిషాలు వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మనం తిన్న ఫుడ్ కొంతవరకు డైజెషన్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మనం ఎటువంటి సమస్యలను చేయాలి. అలానే హార్మోన్కి సంబంధించిన ట్యాబ్లెట్ కనుక వాడేవాళ్ళైతే వాళ్ళకి శరీరంలో తేడాలు ఉండడం వల్ల వాళ్ళకి కూడా నిద్ర పట్టకుండా ఉంటుంది. అలానే వృద్ధులకైతే నిద్ర అనేది చాలా సమస్యగా ఉంటుంది. ఇలా మనకి సమస్య ఉన్నప్పుడు మనం దాని పరిష్కారం కోసం చూడాలి. అయితే దానికోసం ఏమిటంటే బయోలాజికల్ క్లాక్ లాగా మనం ఎట్టి పరిస్థితిలో కూడా ఒక టైం రిథం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే కొంతమందికి డ్యూటీ షిఫ్ట్లు ఉంటాయి. అందుకే అనుకోకుండా నైట్ డ్యూటీలో ఉండటం, కొన్నిసార్లు డే డ్యూటీలో ఉండటం, కొన్నిసార్లు ఉండటం వల్ల కూడా వాళ్ళకి ఈ బ్యాలెన్స్ అనేది తప్పుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. అయితే నిద్రలేమికి చేయాల్సిన మొదటి పని ఏంటంటే సమతుల ఆహారం తీసుకోవాలి. అలానే కరెక్ట్గా టైం మెయింటైన్ చేయాలి. అలానే ఏ రోజైనా సరే ఒకే టైంలో నిద్ర లేగడం అనేది అలవాటు చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆఫీస్ లేదు కాబట్టి పండుగ పడుకోవడం అలా కాకుండా రాత్రి పడుకునే టయానికి, మార్నింగ్ లేచే టయానికి కనీసం 6 నుంచి 8 గంటలు నిద్ర అనేది చాలా అవసరమై ఉంటుంది. అలా లేని వాళ్ళకి చీకాకు, వేరే వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. అదే మనం టెక్నికల్గా చూసేటట్టయితే నిద్ర రావాలి అంటే రోజు రాత్రిపూట పాలు తాగటం, లేకపోతే గసగసాలు పాలు కలిపి తాగడం, ఇలా చేయాలి. అదే చిన్నపిల్లలు అయితే వాళ్ళు పగలు నిద్రపోకుండా చూడాలి. పగలు కనుక 1 గంట నిద్రపోయేటట్టయితే రాత్రి 2-3 గంటలు నిద్ర రాకుండా అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పగలు నిద్రపోకుండా ఉండాలి. అలానే మార్నింగ్ ఎప్పుడైనా సరే వ్యాయామం చేయడం అనేది చాలా అవసరం. ఎవరికైతే షిఫ్ట్లు ఉండి నిద్ర ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ కనుక కాస్త ఎండలో కనుక తిరిగేటట్టయితే కొంత బ్యాలెన్స్ అవుతుంది. ఆ విధంగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్ర అనేది జాగ్రత్తగా చూసుకోకపోతే మన జీవితంలో అన్ని రకాల సమస్యలు వస్తాయి. థ్యాంక్ యూ.